ఈ వీడియోలో అందరూ అన్నారు కదా! తనూజ మీద వస్తున్న స్కామ్స్ గురించి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు కదా! తనూజ రియాక్ట్ అవ్వట్లేదు అది ఇది అన్నారు కదా! తనూజ అయితే రియాక్ట్ అయ్యింది. తనూజ ఎలా రియాక్ట్ అయ్యింది? అసలు ఏం జరిగింది? దాని గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కూడా ఏమన్నా మనీ కలెక్ట్ చేశారా? దాని గురించి గట్టిగా అడుగుతున్నారు. దాని గురించి కూడా విత్ డీటెయిల్స్‌తో అయితే మాట్లాడుకుందాం. ఆ తర్వాత మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో నాకు 3 అప్డేట్స్ అయితే వచ్చాయి. భయంకరమైన అప్డేట్స్ ఉన్నాయి మామ. దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న తనూజ పుట్టస్వామి అయితే తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పేసింది. నా ఫ్యాన్స్ అందరూ పిచ్చోళ్ళు కాదు. జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో చాలామంది వెధవలుండారు. వాళ్ళు అడిగిన డబ్బులైతే మీరు ఇవ్వద్దు. నా ఫ్యాన్ అని చెప్పి ఎవరైనా మనీ కలెక్ట్ చేస్తుంటే అస్సలు నమ్మొద్దు. వాళ్ళ వీడియోస్, వ్యూస్ కోసం ఏదో మాట్లాడుకుంటున్నారులే నా గురించి అని అనుకున్నా కానీ, ఇలా అందరి దగ్గర డబ్బులు వసూలు చేసే వాళ్ళు అసలు నా ఫ్యాన్సే కాదు. వాళ్ళని నా దగ్గరకు కూడా నేను రానివ్వను అని తనూజ పుట్టస్వామి అయితే నిన్న తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అయితే చెప్పింది. నాకు సూపర్ అనిపించింది. చాలామంది అన్నారు కదా! తనూజ రియాక్ట్ అవ్వట్లేదు అది ఇది అని. తనూజ అయితే రియాక్ట్ అయ్యింది. చూసారు కదా! తన ఫ్యాన్స్‌కి ఏదైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా తనూజ రియాక్ట్ అవుతుంది. తన ఫ్యాన్స్‌లో కూడా ఎవరైనా తప్పు చేస్తే తనూజ గట్టిగా వేలు చూపించి వాడే తప్పు చేశారని గట్టిగా మాట్లాడే స్వభావం ఉన్న అమ్మాయి కూడా తనూజ. తన ఫ్యాన్ అయినా కానీ తను వదలదు. ఎవరు తప్పు చేసినా కానీ అంతే తనూజ అలాగే ఉంటుంది. 'బిగ్ బాస్' సీజన్ 9లో కూడా తన ఫ్రెండ్స్ తనకు తప్పు చేశారనిపించినా కానీ వాళ్ళ మొఖం మీదే చెప్పింది 'బిగ్ బాస్' సీజన్ 9లో కూడా. ఓకేనా. ఇప్పుడు కూడా బయట తన ఫ్యాన్స్ ఎవరైనా తప్పు చేస్తే ఫ్యాన్స్ కూడా తప్పు చేశారు అని చెప్తుంది. ఇదే నాకు తనూజలో నచ్చిన మంచి స్వభావం. మీకు కూడా నచ్చుతుందో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. లైక్ బాక్స్ అనేది బద్దలైపోవాలా. ఆ తర్వాత కళ్యాణ్ పడాల గురించి ఇలా అయితే అడుగుతున్నారు. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కూడా ఏదైనా మనీ స్కామ్ చేశారా అని. ఒక్కటే చెప్తున్నా, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మనీ స్కామ్ అయితే చేయలేదు. వాళ్ళ ఫ్యాన్స్ అయితే అలాగైతే బిహేవ్ కూడా చేయలేదు. కళ్యాణ్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు తనూజ మీద ఇంత పెద్ద బ్లేమ్ వేసినా అని కొంతమంది అడుగుతున్నారు. ఒకటే చెప్తున్నా, అది వాళ్ళకైతే ఇలా ఇంత చిటికెన వేలంతా వాళ్ళకి ఓకేనా, తనూజకైనా కళ్యాణ్‌కైనా చిటికెన వేలంతా. ఎందుకంటే వాళ్ళ మీద రూమర్స్ వస్తూనే ఉన్నాయి 'బిగ్ బాస్' సీజన్ అయిపోయిన కాడి నుంచి. అలాంటప్పుడు తనూజనే రియాక్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. అలాంటప్పుడు కళ్యాణ్ ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఒకటే చెప్తున్నా, రియాక్ట్ అయిన కాడి నుంచి ఇంకా దాన్ని ఎక్కువ చేసేయటం, ఇంకా ఎక్కువ మాట్లాడుకోవడం ఇలా అయితే బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది వాళ్ళ వ్యూస్ కోసం. అలాంటప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వకపోవడమే చాలా మంచిదని నేను అనుకుంటున్నా. మీరు కూడా అనుకుంటున్నారా లేదా? కామెంట్ అయితే చేయండి. ఆ తర్వాత మేడ్ ఫర్ ఈచ్ అదర్ మామ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఒకటే చెప్తున్నా, ఫస్ట్ ప్రోమో చూసి అయితే ఎవరా నాయనా సీరియల్ ఉన్నట్టు ఉంది. కావాలని డ్రామా చేస్తున్నారు. అక్కడికక్కడే వీళ్ళు ఏడుస్తున్నారు, నవ్వుతున్నారు. ఏంటి అది ఇది అనుకున్నా. కానీ మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దద్దరిల్లిపోతుంది మామ షో మాత్రం. ఇప్పటికైతే ముగ్గురైతే ఎలిమినేట్ అయ్యారు అది ఇది అంటున్నారు. కానీ ముగ్గురు కాదు మామ, ఇప్పటికైతే ఎలిమినేట్ అయిపోయింది. ఫస్ట్ వీక్ అయితే నో ఎలిమినేషన్ అయితే పెట్టేశారు. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ అయితే మాస్క్ మ్యాన్ హరిత హరీష్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు మామ. ఒక్కడే చెప్తున్నా, మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ఉన్న 2 వారాలైతే మామూలుగా లేదంటయ్య, టీఆర్‌పీ బద్దలయ్యేటట్టే కంటెంట్ అయితే ఇచ్చాడంట. ఓకేనా. ఇప్పుడు ఎలాగైతే 'బిగ్ బాస్' సీజన్ 9లో అయినా, అగ్ని పరీక్షలో అయినా గానీ మాస్క్ మ్యాన్ అనే ఒక అతను ఇలా ఉంటాడురా నాయనా అని మనం ఎలా అయితే అనుకున్నామో, ఇప్పుడు కూడా అలాగే 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే షోలో ఉన్నాడంట. తనకి ఇక్కడ ఏదనిపిస్తే అదే మాట్లాడాడంట. నాకు ఫస్ట్ నుంచే నా మాస్క్ మ్యాన్ హరీష్ అంటే చాలా ఇష్టం మామ. ఎందుకంటే నాకు జెన్యూన్‌గా అనిపిస్తాడు. ఓకేనా. అంటే మాస్క్ తీసేసి మాట్లాడితే మాస్క్ మ్యాన్ హరీష్ అని గట్టిగా అనిపిస్తది. ఇలాంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవడం నాకైతే అసలు నచ్చలేదు. కొంచెం బాధగా కూడా ఉంది. ఓకేనా. ఇలాంటి కంటెస్టెంట్ ఖచ్చితంగా మళ్ళీ ఓకేనా, ఖచ్చితంగా వైల్డ్ కార్డ్‌గా రావాలా. వైల్డ్ ఫైర్‌తో ఉంటాడు మాస్క్ మ్యాన్ హరీష్ అని గట్టిగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకోటి మామ, ఈ ఎలిమినేషన్ అయితే నాకైతే చాలా అంటే చాలా షాకింగ్ ఎలిమినేషన్. ఓకేనా. మహేష్ అండ్ శాండ్రా వాళ్ళిద్దరూ రీసెంట్‌గా మ్యారేజ్ అయింది. శాండ్రా ఫ్యూచర్‌లో ఆమెకు కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చిన తర్వాత మహేష్‌ని మ్యారేజ్ చేసుకుంది. అదంతా వేరే వేరే కాన్సెప్ట్ అది. అయినా కానీ వాళ్ళిద్దరూ నాకైతే సూపర్ అనిపించారు. కానీ అలాంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం కొంచెం నాకైతే షాకింగ్‌గానే ఉంది. అయ్యా ఈసారి 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే షో పిచ్చెక్కిస్తుంది. ఓకేనా. వాళ్ళు ఫస్ట్ 5 వారాలు నార్మల్‌గా పెట్టి, 5వ వారం తర్వాత నుంచి వాళ్ళు ఓటింగ్ పెట్టేశారు. ఓకేనా. అంటే వాళ్ళకి అంత కంటెంట్ వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే మనకి 'బిగ్ బాస్' సీజన్ 9లో అయినా మనకి 'బిగ్ బాస్‌లో' సోమవారం నామినేషన్స్ ఎలాగున్నాయో ఇక్కడ కూడా నామినేషన్స్ కూడా ఉన్నాయంట. సేమ్ 'బిగ్ బాస్' థీమే మామ. కాకపోతే అక్కడేంటి, ఫుడ్ అనేది 'బిగ్ బాస్‌లో' వాళ్ళే వండుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఫుడ్ వస్తుంది 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే షోలో ఏంటంటే ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేస్తారు. ఓకేనా. ఇలా అయితే కొత్త కొత్త కాన్సెప్ట్‌లు అయితే ఉన్నాయంట. వీళ్ళకైతే కొన్ని గేమ్స్ కూడా పెడతారంట. ఆ గేమ్స్‌లో ఎవరైతే బిలోలో ఉంటారో వాళ్ళనైతే కపుల్స్‌నైతే దూరం చేస్తారంట. ఓకేనా. అంటే వీళ్ళకి సెపరేట్ బెడ్‌రూమ్ ఉంటది. ఆ సెపరేట్ బెడ్‌రూమ్‌లో బాయ్స్ ఒక సైడ్, గర్ల్స్ ఒక సైడ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మనకొచ్చిన అప్డేట్స్ అలాంటివి. ఓకేనా. అప్డేట్స్‌ని బట్టే మనం ఏదైనా మాట్లాడతాం. కానీ అప్డేట్స్ మామూలుగా లేవు మామ. నాకే అనిపిస్తుంది ఒరేయ్ నాయనా
ఈసారి రివ్యూస్ బద్దలైపోవాలా? ఏంటి ఇంత కంటెంట్ ఇస్తున్నారా? 'బిగ్ బాస్' సీజన్ 9లో కంటే ఎక్కువ కంటెంట్ వస్తుందంట. ఓకేనా? మనకు కావాల్సిందేంటి? నిజాలు మాట్లాడుకుందాం. గొడవలు అలాంటి గొడవలే ఉన్నాయంట. గట్టిగా పడుతున్నాయంట ఒక్కొక్కరికి. ఓకేనా? ఖచ్చితంగా మన రివ్యూస్‌తో అయితే అల్లాడిచ్చేద్దాం. కాకపోతే మన రివ్యూస్ ఎలా ఉంటాయంటే ఈసారి మీ అంచనాకి అందదు. అలాగైతే ఉంటాయి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఏదనిపిస్తే అదే మాట్లాడతా. 'బిగ్ బాస్' సీజన్‌లో అయినా కానీ తనూజకి తప్పు జరిగింది, కళ్యాణ్‌కి తప్పు జరిగింది అన్నప్పుడు కూడా నేను అదే మాట్లాడా. ఇప్పుడు కూడా అంతే మామ. ఏదైనా గాని గట్టిగా ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా. మీకు నచ్చినా, నచ్చకపోయినా నా మనసుకు నాకు నేను నచ్చాలా. అలాగే మాట్లాడతా. ఓకేనా? ఇవి మామ. ఖచ్చితంగా 'మ్యాట్ ఫర్ ఈచ్ అనే షో అయితే రేపైతే 15వ తారీఖు అయితే టెలికాస్ట్ అయితే అవుతుంది ఆదివారం. నైట్ 10కి వస్తుంది. కాకపోతే అదొక్కటే కొంచెం 9కి వస్తే బాగుండేది. 9-10 అయితే బాగుండేది. కాకపోతే 10-11 అయిపోయింది. చూద్దాం. ఇంకా షో మంచిగా ఉంటే టైమింగ్ కొంచెం ముందుకు జరిపే అవకాశం కూడా ఉంది. ఓకేనా? 5 వారాల తర్వాత ఓటింగ్ పెట్టిన వాళ్ళు ఇంకా షో బాగుందంటే ఖచ్చితంగా ముందుకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ అసలు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అనుకున్నారు. కంటెంట్ బాగా వస్తుందని స్టార్మాలో కూడా ఏస్తున్నారు. ఖచ్చితంగా షో అయితే దద్దరిల్లిపోతుందని నేను అనుకుంటున్నాను. చేద్దాం, రివ్యూస్ చేద్దాం. బాగా ఉందనుకో, రివ్యూస్ కూడా బాగా హైప్ వస్తుందిరా నాయన, ఖచ్చితంగా కంటెంట్ ఉన్న షో పడింది అనుకుంటే ఖచ్చితంగా రివ్యూస్ అల్లాడిచ్చేద్దాం. మీరేమంటారు? ఖచ్చితంగా తనూజ మీద అలాంటి నింద వేయడం తప్పా కాదా? ఓకేనా? తనూజ రియాక్ట్ అయింది. రియాక్ట్ అవ్వలేదు అని అంటున్నారు. తనూజ రియాక్ట్ అయిన తర్వాత అతనికి ఎంత అమౌంట్ వచ్చిందో చెప్పాడు. ఓకేనా? ₹1,00,000 అమౌంట్ వచ్చిందంట. ₹1,00,000 ఊరకున్నాయా? ఒకటే చెప్తున్నా. ఎందుకు స్వామి అలా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు? వృధాగా ఒక పర్సన్‌కి డబ్బులు ఇచ్చేస్తున్నారు మీరు. ఓకేనా? ఆ డబ్బులు మీరు ఉంచుకుంటే మీకెంత ఉపయోగపడుతుంది? ఇలాగైతే ఎవరికీ అమౌంట్ అయితే ఇవ్వద్దు. నా నుంచి ఒకే నిర్ణయం. నేను గట్టిగా చెప్తున్నా. తనూజ కూడా అదే చెప్పింది. మీరు మోసపోవద్దు. నా ఫ్యాన్స్ అయితే మోసపోయేవాళ్ళు కాదు. ఇంకా మోసపోవద్దని చెప్పింది. కళ్యాణ్ పడాలకైతే ఎలాంటి సంబంధం లేదు. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అయితే మెంటల్ ఎక్కిస్తుంది. మాట్లాడుకుందాం. మొత్తం మాట్లాడుకుందాం. ఓకేనా? ఇవి మామ నాకొచ్చిన అప్డేట్స్. మీకేమనిపించింది? తనూజ కావాలని చేసిందా? తనూజ ఏమైనా హస్తం ఉందా ఆ స్కామ్‌లో? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే తనూజది ఎలాంటి తప్పు లేదనిపిస్తుంది. కళ్యాణ్‌ది కూడా ఎలాంటి తప్పు లేదనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపిస్తే ఖచ్చితంగా ఇప్పటికైనా లైక్ బాక్స్ బద్దలు కొట్టు. ఖచ్చితంగా మన ఛానెల్ ఫాలో అవ్వు.